ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో ప్రతి ఉదయం అనే ఈ యొక్క కార్యక్రమం 395వ రోజున ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చెప్పిన కృప కొరకై దేవునికి స్తోత్రాలు. మనమందరము కూడా క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ఎంతో ఆశగా సంతోషంగా ఉంటున్నాము కదా. మరి క్రిస్మస్లో ప్రత్యేకమైనవి కొన్ని వస్తువులు ఉంటున్నాయి. వాటిని మనము ఖచ్చితంగా మనం మన ఇంట్లో పెట్టుకుంటాం. ఒకటి క్రిస్మస్ ట్రీ, రెండవది యేసు పుట్టుకను సూచించిన బొమ్మలు, మూడవది నక్షత్రం కదా. ఇవి లేకుండా పండుగ మనము చేసుకోలేము. నక్షత్రము ప్రతి ఇంటి బయట ఉంటుంది. ఆ నక్షత్రము వెలుగును సూచిస్తూ ఉంటుంది కదా. అందమైన నక్షత్రాలను, మరి కలర్గా ఉంటున్న నక్షత్రాలను మనము ఎన్నుకొని తీసుకొని వచ్చి మళ్ళీ వాటిని కట్టి వాటిలోనికి బల్బును వేస్తాం. అది వెలిగించినప్పుడు రంగుల రంగుల ఆ యొక్క వెలుగును చూసి మనం ఎంతో సంతోషిస్తాం. ఒక సంబరం. ప్రతి వ్యక్తి కూడా ఒక క్రైస్తవుడు అని ఈ టైంలో తెలుసుకునేది ఎప్పుడంటే మనము స్టార్ కట్టినప్పుడే. ఆ నక్షత్రాన్ని మన ఇంటి ముందు, ఇంటి పైన వ్రేలాడ తీసినప్పుడు అనేకులు ఆ నక్షత్రంను చూస్తూ ఉంటారు కదా. ఎంతో సంతోషంగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రము స్వయం ప్రకాశి. దాని వెలుగును ప్రజ్వలింపచేసి అనేకులు ఆ వెలుగును చూచినట్టుగా సహాయపడుతుంది. మనం అనుకున్నట్టుగా నక్షత్రాలు చాలా చిన్నవి కావు, చాలా పెద్దవి. అవి స్వయం ప్రకాశి. అవి ప్రకాశించి వెలుగునిస్తాయి. తండ్రైన దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను, ఒకటి కాదు అనేకమైన నక్షత్రములను సృజించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశంలో నక్షత్రములను మనం చూస్తూ ఉంటాం కదా. ఎంత చక్కగా అందంగా ఉంటాయి. అదే విధముగా నక్షత్రము యొక్క గుణగణాలను మనం చూడబోతూ ఉంటున్నాం. నక్షత్రము గురించి మరి యేసు పుట్టక ముందే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడ్డాడు. ఏమని చూద్దామా? ఏమని ప్రవచించారు? ఆయన బాలుడు, యాకోబు నుండి నక్షత్రము ఉదయించును, యాకోబు నుండి నక్షత్రము ఉదయించును అని ముందుగానే ప్రవచనం చెప్పింది. ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రమును అనేకులకు వెలుగునిస్తుంది అని ముందుగానే ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో ఏం రాయబడి ఉందంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించేదరు. నీతిని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, అనేకులను యేసు వెలుగులోనికి ఎవరైతే నడిపించగలుగుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. నీవు అనేకులను యేసు వైపునకు త్రిప్పకపోతే నీలో వెలుగు లేదని అర్థం. వెలుగున నక్షత్రము మార్గమును చూపిస్తుంది. వెలుగున నక్షత్రము అనేకులను ఆకర్షిస్తుంది. వెలుగుందా లేక వెలుగు లేదా? నీ నక్షత్రము వెలుగుతుందా లేదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నక్షత్రము వెలుగునకు సూచన కదా. వెలుగు అనగా దేవుని సంబంధులు, చీకటి అనగా అపవాది యొక్క సంబంధులు. ఈరోజు నీవు వెలుగు సంబంధివా లేక చీకటి సంబంధివా? నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలని, నువ్వు వెలగాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూచి రాజు పుట్టాడని గ్రహించి వారు ఆయనను వెతుకుతూ వచ్చిరి. ఎవరిని వెంబడించి వచ్చారు? నక్షత్రము వెలుగులో నడుస్తూ వచ్చారు.
నక్షత్రము వెలుగులో నడుస్తూ వచ్చి ఆ యొక్క లోకరక్షకుని వారు దర్శించుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము వెలుగులో నడిచారు కాబట్టి రక్షకుణ్ణి చూడగలిగారు. నీవు నేను ఈరోజు ఆ నక్షత్రముల వలె అనేకులను లోకరక్షకుని దగ్గరగా నడిపించే వారిగా మనం ఉండాలి. లోక రక్షకుడు ఇమ్మానుయేలు దేవుడు యేసు ప్రభు దగ్గరికి అనేకులను మనము నడిపిస్తూ పరలోక రాజ్యమునకు దారిని వారికి చూపించే వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రము ఎలాగై వెలుగునిస్తుందో క్రైస్తవులైన మనము కూడా చీకటిలో ఉన్న అందరినీ వెలుగులోనికి, జీవము కలిగిన వెలుగులోనికి మన వెలుగు ద్వారా నడిపించి మార్గమును చూపించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాలమున నీ వెలుగును ప్రకాశింపచేయి. నీ వెలుగులో అనేకులను నడిపించు. నీ వెలుగు ద్వారా అనేకులు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. వెలుగుగా నువ్వు మారాలి. మారతావా లేక చీకటిలోనే ఉంటావా? ఈరోజు నీ ఇంటి ముందు స్టార్ వేసుకొని దానిలో లైట్ వేయకపోతే చూడడానికి అది ఏమాత్రము బాగుండదు కదా. నీ జీవితము కూడా అంతే. నీవు ఒక నక్షత్రము వలె ఉన్నావు. నీలో కాంతి లేకపోతే ఎవరు నిన్ను చూడరు, నిన్ను వెంబడించరు. నీవు వెలిగింపబడిన నక్షత్రముగా, క్రీస్తు వెలుగును కలిగిన నక్షత్రముగా ఉండి అనేకులను నీతి మార్గంలో నడిపించడానికి, పాపము నుండి మరణము నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారు నడవడానికి నీ వెలుగులో, అనగా క్రీస్తు వెలుగులో నీవు నడవాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే నువ్వు యేసును అంగీకరిస్తావో యేసయ్య నీలో ఉదయిస్తాడు. ఆ వెలుగులో నీవు అనేకులను వెలిగిస్తావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రం ఇంటి ముందు కడితే ప్రయోజనం లేదు కదా. మన బ్రతుకులు నక్షత్రము వలె ఉండాలి. మన జీవితాలు వెలుగుమయంగా ఉండాలి. ఆ వెలుగులోనికి అనేకులు రావాలని ఆశిస్తూ ఈ క్రిస్మస్ను ఆచారపరమైన క్రిస్మస్ కాకుండా ఆత్మీయమైన క్రిస్మస్గా మనము జరుపుకుందాం. నక్షత్రములు పోలి మనము వెలుగును ప్రకాశింపచేసి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించే వారిగా మనము ఈ క్రిస్మస్లో ఉందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నక్షత్రము వలె మేము వెలిగింపబడాలి. నక్షత్రము వలె మేము నిరంతరము ప్రకాశించాలి. నక్షత్రము వలె మేము మార్గమును చూపించాలి. నైనా మా జీవితాలను మార్చి నైనా ఇదిగో వెలుగును మాకు ప్రసాదించమని, అనేకులకు మేము మార్గదర్శులుగా ఉండటకు కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.